కేవలం మనం వినే ఒక క్రిస్మస్ వృత్తాంతం మాత్రమే కాకపోతే, వందల సంవత్సరాల క్రితమే రాయబడిన ఒక భారీ చిత్రపటంలో ఇది చివరి ముక్క అయితే? ఆలోచించండి. ఆయన వంశం, ఆయన పుట్టే స్థలం, సమయం, ఆయన తిరస్కరించబడటం, ఆయన లోకరక్షణ ఉద్దేశం ఇవన్నీ మరియమ్మగారు పుట్టకముందే చాలా స్పష్టంగా లిఖించబడి ఉంటే? ఈరోజు మనం 22 పురాతన ప్రవచనాలను చూడబోతున్నాం. దాదాపు 1500 సంవత్సరాల కాలంలో వేరువేరు ప్రవక్తలు చెప్పిన మాటలు. అవన్నీ ఒకే ఒక్క జననాన్ని చూపిస్తున్నాయి. ఇది కట్టుకథ కాదు, ఇది దేవుని వేలిముద్రలు కలిగిన నిజమైన చరిత్ర. మొదటి వచనం మానవ రక్షకుని వాగ్దానం. ఇది సృష్టి ఆరంభంలో, ఇంకా ఏ రాజ్యాలు, ఏ ప్రవక్తలు లేని కాలంలో, సుమారు యేసుక్రీస్తు పుట్టకముందు 4000 సంవత్సరాల క్రితం ఏదేను తోటలో దేవుడిచ్చిన మాట. ఆదికాండము 3:15లో దేవుడొక వింతైన వాగ్దానం చేశారు. రాబోయే రక్షకుడు స్త్రీ సంతానముగా, అంటే సీడ్ ఆఫ్ ఎ వుమెన్ గా వస్తాడని. దీని అర్థం చాలా లోతైనది. ఆ రక్షకుడు ఏదో ఆకాశం నుండి అద్భుతంగా ఒక మాయలాగా ప్రత్యక్షం కారు. ఆయన మనలాగే రక్తమాంసాలు కలిగిన మనిషిగా ఒక స్త్రీ గర్భము నుండి పుడతారు. అంటే ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలోకి అడుగుపెడతారు. యేసుక్రీస్తు జననం అక్షరాలా ఈ మాటకు నెరవేర్పు. ఇప్పుడు రెండవ వచనం. దేవుడు ఆ రక్షకుని వంశాన్ని ఎలా వేరుపరుస్తూ వచ్చాడో చూద్దాం. యేసుక్రీస్తు పుట్టడానికి దాదాపు 2000 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహాము అనే వ్యక్తితో ఒక నిబంధన చేశాడు. ఆదికాండము 12:3లో దేవుడిలా అన్నాడు, నీ సంతానము ద్వారా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ ఆశీర్వాదం అంటే డబ్బు, బంగారం లేదా ఐశ్వర్యం కాదు. ఇది మనుషులందరికీ కావలసిన రక్షణ, సాల్వేషన్. సరిగ్గా ఆ వాగ్దానం ప్రకారమే అబ్రహాము వంశంలో యేసు జన్మించారు. కేవలం ఒక జాతికి మాత్రమే కాకుండా సమస్త లోకానికి పాప క్షమాపణను, సమాధానాన్ని తీసుకువచ్చారు. మూడవది, ఇస్సాకు ద్వారానే. అబ్రాహాముకు ఇష్మాయేలు కూడా కుమారుడే. కాని దేవుని ప్రణాళికలో మనుషుల ఆలోచనలకు చోటు లేదు. సుమారు క్రీస్తు పూర్వం 1900 సంవత్సరాల క్రితం ఆదికాండము 17:19లో దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పాడు, నా నిబంధన నీ కుమారుడైన ఇస్సాకుతోనే స్థిరపరుస్తాను అని. ఇది కేవలం ఒక కుటుంబ కథ కాదు. దేవుడు ఆ రక్షకుని మార్గాన్ని ఎంత జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నారో చూడండి. సరిగ్గా ఆ మాట ప్రకారమే యేసుక్రీస్తు ఇస్సాకు వంశంలోనే జన్మించి ఆ దైవిక వాగ్దానాన్ని కాపాడారు. నాలుగవది, యాకోబు సంతానం. ఇప్పుడు ఇస్సాకు కుమారుడైన యాకోబు దగ్గరకు వద్దాం. సుమారు క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాల క్రితం సంఖ్యాకాండము 24:17లో ఒక మర్మమైన ప్రవచనం ఉంది. యాకోబులో నుండి ఒక నక్షత్రము ఉదయించును అని. దీని అర్థమేంటి? ప్రాచీన కాలంలో నక్షత్రం అనేది కేవలం ఆకాశంలో కనిపించే వెలుగు కాదు. అది దేవుడు స్వయంగా నియమించిన ఒక గొప్ప రాజుకు గుర్తు, సింబల్. ఆ ప్రవచనం ప్రకారమే క్రొత్త నిబంధనలో ఆ నక్షత్రంలా ఉదయించిన రాజు మన యేసుక్రీస్తే. ఐదవది, యూదాగోత్రం. యాకోబుకు 12 మంది కుమారులున్నారు. కాని దేవుని ఎంపిక చాలా స్పష్టంగా ఉంది. ఆదికాండము 49:10లో యాకోబు తన కుమారుడైన యూదాను చూసి ఒక మాటన్నాడు, రాజదండము యూదా యొద్ద నుండి తొలగిపోదు. దీనర్థమేంటంటే ఇశ్రాయేలుని ఏలే అధికారం, ఆ రాజరికం కేవలం యూదాగోత్రానికే ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు లేవి గోత్రంలోనో బెన్యామీను గోత్రంలోనో పుట్టలేదు. ఆయన ఖచ్చితంగా యూదాగోత్రంలోనే జన్మించి తానే ఆ రాజమెస్సయ్య అని నిరూపించుకున్నారు. ఆరవది, దావీదు వంశం. యూదాగోత్రం పెద్దదే, కాని దేవుడు అందులో కూడా ఒకే ఒక కుటుంబానికి ఈ ప్రణాళికను కుదించాడు. సుమారు క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల క్రితం 2 సమూయేలు 7వ అధ్యాయంలో దేవుడు దావీదు మహారాజుతో ఒక అద్భుతమైన మాట చెప్పారు, నీ రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరిచెదను. ఇక్కడొక లాజిక్ ఉంది. ఏ లోక సంబంధమైన రాజు రాజ్యము శాశ్వతంగా ఉండదు. గొప్ప గొప్ప సామ్రాజ్యాలే కూలిపోయాయి. మరి ఈ నిత్యరాజ్యం ఎవరిది? అది కేవలం యేసుక్రీస్తుది మాత్రమే. ఆయన రాజ్యం మాత్రమే అంతము లేనిది. ఆయనే ఆ నిత్య సింహాసనాన్ని అధిష్ఠించే రారాజు. ఏడవది,
కన్యక గర్భం. వంశావళి ఎలా ఉన్నా అసలు ఆయన ఈ లోకంలోకి ఎలా వస్తారు? సుమారు క్రీస్తుపూర్వం 700 ఏళ్ల క్రితం యెషయా 7:14లో మానవ ఊహకు అందని ఒక ప్రవచనం ఉంది. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఇది చరిత్రలో ఎన్నడూ జరగని వింత. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. సువార్త రచయితలందరూ ముక్తకంఠంతో చెప్పిన సత్యం ఇదే. యేసుక్రీస్తు జననం ప్రకృతి సూత్రాలను దాటిన ఒక దైవిక అద్భుతం. 8వది మానవ రూపంలో దైవం. అదే యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక విచిత్రమైన మర్మాన్ని బయలుపరిచాడు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అంటూనే ఆయనను బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని పిలిచాడు. ఇక్కడే ఆశ్చర్యం ఉంది. పుట్టింది ఒక పసిబిడ్డ, కాని ఆయన మూలం దైవత్వం. ఒక పక్క సాధారణ మానవుడిగా కనిపిస్తూనే మరోపక్క సృష్టికర్తగా ఉండటం. చరిత్రలో ఈ అద్భుతమైన కలయిక కేవలం యేసుక్రీస్తులో మాత్రమే మనకు కనిపిస్తుంది. 9వది చిన్నదైన బేత్లెహేము. ఇప్పుడు ఆయన ఎక్కడ పుడతారో చూద్దాం. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం మీకా ప్రవక్త 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక చిన్న గ్రామాన్ని స్పష్టంగా చూపించాడు. అదే బేత్లెహేము. అసలు ఆశ్చర్యమేంటంటే యేసు తల్లిదండ్రులు ఉండేది ఉత్తరాన ఉన్న నజరేతులు. కాని దేవుని మాట నెరవేరాలి కాబట్టి ఆ సమయానికి సరిగ్గా వాళ్లు బేత్లెహేము వెళ్లేలా పరిస్థితులు మారాయి. 100 మైళ్ల దూరంలో ఉన్నా సరే ప్రవచనం ఆయనను ఆ చిన్న గ్రామంలోనే పుట్టేలా చేసింది. 10వది దేవుని కాల నిర్ణయం. కేవలం పుట్టే స్థలమే కాదు, ఆయన వచ్చే సమయం కూడా ముందే నిర్ణయించబడింది. సుమారు క్రీస్తు పూర్వం 550 సంవత్సరాల క్రితం దానియేలు 9:25లో ఒక అద్భుతమైన కాలమానాన్ని, టైంలైన్ను మనం చూస్తాం. యెరూషలేమును తిరిగి కట్టించే ఆజ్ఞ నుండి మెస్సియా వచ్చే వరకు ఎంతకాలం పడుతుందో దానియేలు వారాల లెక్కల్లో వివరించాడు. చరిత్రకారులు ఆశ్చర్యపోయే విషయమేంటంటే ఆ లెక్కను గణిస్తే అది సరిగ్గా యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరించిన కాలానికే ముగుస్తుంది. దేవుని టైమింగ్ ఎప్పుడూ తప్పదు అని చెప్పడానికి ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి? 11వది చీకటిలో గొప్ప వెలుగు. కేవలం సమయమే కాదు, ఆయన వచ్చేటప్పుడు లోకం ఎలా ఉంటుందో కూడా చెప్పబడింది. యెషయా 9:2లో ఒక మాట ఉంది, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూదురు అని. దీనర్థం ప్రజలు ఆధ్యాత్మికంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆయనొక ఆశాకిరణంలా వస్తాడు. అందుకే యేసుక్రీస్తు వచ్చాక ధైర్యంగా ఒక మాట ప్రకటించారు, నేనే లోకమునకు వెలుగును అని. ఆ ప్రవచనం నెరవేర్పుగానే ఆయన నిరాశలో ఉన్న కోట్లాది మంది జీవితాల్లో నేటికి వెలుగును నింపుతున్నారు. 12వది సమస్త జనులకు రక్షణ. మనం ఇదివరకే అబ్రాహాము గురించి విన్నాం. కాని ఆదికాండము 22:18లో దేవుడు ఆ వాగ్దానాన్ని ఇంకా విశాలం చేశాడు. నీ సంతానము వలన భూలోకములోని జనములన్నీ ఆశీర్వదించబడతాయి అని. దీని అర్థం చాలా స్పష్టం. మెస్సియా కేవలం ఇశ్రాయేలు అనే చిన్న దేశానికి మాత్రమే పరిమితం కాదు, ఆయన సరిహద్దులు లేని రక్షకుడు. అందుకే నేడు క్రైస్తవం అనేది ఏ ఒక్క జాతికో దేశానికో సంబంధించింది కాదు, అది ప్రపంచవ్యాప్తం. ఎందుకంటే యేసు సకల జనుల కోసం ఉద్దేశించబడిన రక్షకుడు. 13వది అన్యజనులకు వెలుగు. కేవలం అబ్రహాముకు చెప్పడమే కాదు, దేవుడు ఆ ఉద్దేశాన్ని మళ్లీ ధృవీకరించాడు. సుమారు క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా 49:6లో దేవుడు మెస్సియా గురించి ఒక మాట అన్నాడు, నీవు కేవలం ఇశ్రాయేలు గోత్రాలను ఉద్ధరించడం చాలా అల్పమైన విషయం, టూ స్మాల్ ఎ థింగ్. భూదిగంతముల వరకు నా రక్షణ కలుగునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా, లైట్ ద జెంటైల్స్, నియమించాను అని. చూశారా, దేవుని దృష్టిలో రక్షణ అనేది ఎప్పుడూ ఒక దేశానికే పరిమితం కాలేదు. ఆ ప్రణాళిక ప్రకారమే యేసుక్రీస్తు సువార్త యెరూషలేము గోడలు దాటి ఈరోజు ప్రపంచం నలుమూలలకు విస్తరించింది. 14వది రాజు రాకకు ముందే. సాధారణంగా ఏ గొప్పరాజు కూడా ఒంటరిగా రాడు. ఆయన రాకకు ముందు మార్గం సిద్ధం చేయడానికి ఒక దూత రావాలి. సుమారు క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా 43వ వచనంలో ఆ దూత గురించి రాసి ఉంది. అరణ్యములో కేకవేయుచున్న ఒక నిశ్శబ్దము వినబడుచున్నది, యెహోవా మార్గమును సిద్ధపరచుడి అని. ఈ ప్రవచనం కోసమే యేసుక్రీస్తుకు ముందు బాప్తిస్మమిచ్చు యోహాను
జాన్ ద బ్యాప్టిస్ట్ వచ్చాడు. ఆయన అరణ్యంలో నిలిచి ప్రజల హృదయాలను సిద్ధపరిచి నిజమైన రాజుకు స్వాగతం పలికాడు. 15వది నిశ్శబ్దానికి ముందు చివరి మాట. ఇది చాలా చాలా ముఖ్యం. పాత నిబంధన గ్రంథం ఎలా ముగిసిందో గమనించారా? సుమారు క్రీస్తు పూర్వం 430 సంవత్సరాల క్రితం మలాకీ 3:1లో దేవుడు ఒక ఆఖరి మాట చెప్పాడు. ఇదిగో, నా మార్గమును సిద్ధపరచుటకు నా దూతను పంపుచున్నాను. అప్పుడు ప్రభువు హఠాత్తుగా తన ఆలయమునకు వచ్చును. ఆ తరువాతేం జరిగింది? 400 సంవత్సరాల భయంకరమైన నిశ్శబ్దం. దేవుడు మళ్లీ మాట్లాడలేదు. కాని ఎప్పుడైతే కొత్త నిబంధన పేజీలు తెరుచుకున్నాయో అక్కడ కథ మారలేదు, కొత్తగా మొదలు కాలేదు. పాత నిబంధన ఎక్కడ దూత వస్తాడు అని ఆగిపోయిందో, సరిగ్గా కొత్త నిబంధన ఆ దూత అంటే బాప్తిస్మమిచ్చు యోహాను రాకతోనే మొదలైంది. పాత నిబంధన ఒక వాగ్దానంతో ముగిస్తే, కొత్త నిబంధన దాని నెరవేర్పుతో మొదలైంది. ఇది వేరే కథ కాదు. ఇదంతా యేసుక్రీస్తును చూపించే ఒకే ఒక్క మహా అద్భుత ఘట్టం. 16వది గొప్ప శుభవార్త. లోకంలో ఎన్నో వార్తలు వస్తుంటాయి, కాని రక్షకుని రాక అనేది సామాన్యమైన వార్త కాదు. సుమారు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా 52:7లో ఒక అద్భుతమైన మాట ఉంది. సువార్త ప్రకటించుచు రక్షణ వార్త తెచ్చువాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరముగా ఉన్నవి. ఈ మాట వినడానికి ఎంత బాగుందో గదా! సరిగ్గా యేసు పుట్టిన రాత్రి ఆకాశం నుండి దేవదూతలు దిగివచ్చి గొర్రెల కాపర్లతో చెప్పిన మాట కూడా ఇదే. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్త, గుడ్ న్యూస్ మీకు తెలియజేయుచున్నాను అని. ప్రవక్త చెప్పిన ఆ సుందరమైన వార్త ఆ రాత్రి బేత్లెహేము కొండల్లో ప్రతిధ్వనించింది. 17వది తల్లుల గుండెకోత. రక్షకుని రాకలో కేవలం సంతోషమే కాదు, ఒక పెను విషాదం కూడా దాగి ఉంది. సుమారు క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల క్రితం ఇర్మియా 31:15లో ఒక హృదయ విదారకమైన దృశ్యం కనిపిస్తుంది. రామాలో ఒక స్వరము వినబడుచున్నది, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచున్నది అని. ఈ కన్నీళ్లెందుకు? యేసు పుట్టినప్పుడు ఆయన్ను చంపడానికి హేరోదు రాజు బేత్లెహేములోని పసిబిడ్డలందరినీ ఊచకోత కోయించాడు. ఆ రోజు ఆ తల్లుల ఆర్తనాదాలు, ఆ రక్తపాతం అకస్మాత్తుగా జరిగింది కాదు. శత్రువు పగ కూడా 100 ముందే ప్రవచించబడింది. 18వది ఐగుప్తు వండి పిలుపు. హేరోదు భయానికి యేసు కుటుంబం రాత్రికి రాత్రే ఈజిప్టు దేశానికి పారిపోవాల్సి వచ్చింది. ఇది చూస్తే ఒక ఎస్కేప్ ప్లాన్లా అనిపిస్తుంది, కాని అది కూడా దేవుని స్క్రిప్ట్లో భాగమే. సుమారు క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల క్రితం హోషేయ 11:1లో దేవుడు ముందే చెప్పాడు, ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచితిని అని. ఇక్కడొక అద్భుతమైన పోలిక ఉంది. పూర్వం దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి ఎలాగైతే ఐగుప్తు నుండి బయటకు రప్పించాడో, ఇప్పుడు తన సొంత కుమారుడైన యేసును కూడా అదే ఐగుప్తు నుండి పిలిపించాడు. చరిత్ర పునరావృతం అంటే ఇదేనేమో. పాత నిబంధన ఛాయ అయితే, కొత్త నిబంధన దాని నిజరూపం. 19వది ఆరంభం నుండే తిరస్కారం. సాధారణంగా ఒక రాజు వస్తున్నాడంటే లోకం పూలబాటలు వేస్తుంది. కాని ఈ రాజు కథ వేరు. సుమారు క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా 53:3లో ఒక కఠినమైన నిజం రాయబడింది. ఆయన తృణీకరింపబడినవాడు, మనుష్యుల వలన విసర్జింపబడినవాడు. ఈ తిరస్కారం ఆయన సిలువ వేయబడినప్పుడు మాత్రమే జరగలేదు, ఆయన పుట్టిమప్పుడే మొదలైంది. పుట్టడానికి సత్రంలో చోటు లేదు, బ్రతకడానికి స్వదేశంలో స్థానం లేదు. సొంత ప్రజలే ఆయనను కాదనుకున్నారు. లోకరక్షకునిగా ఆయన మనకోసం వస్తే, లోకం మాత్రం ఆయనను వెలివేసింది. ఎంత విచారకరం! 20వది ఆది లేనివాడు. మనమిందాక మీకా 5:2 చూశాం, ఆయన బేత్లెహేంలో పుడతాడని. కాని అదే వచనంలో మరో అద్భుతమైన మాట ఉంది, ఆయన పురాతన కాలం నుండి, శాశ్వత కాలం నుండి ఉన్నవాడు అని. దీనర్థమేంటంటే, యేసు జీవితం ఆ పశువుల పాకలో మొదలు కాలేదు. ఆయన కాలానికి అతీతుడు.
పుట్టింది ఆయన శరీరం మాత్రమే, కాని ఆయన ఉనికి అనాదికాలం ఉండి ఉంది. బేత్లెహేములోని ఆ పసికందు కేవలం ఒక మనిషి కాదు, యుగయుగములు ఉండే సృష్టికర్త. అది దైవ మహిమ ప్రత్యక్షత. మానవ చరిత్రలో దేవుని మహిమను కళ్లారా చూడడం ఎవరికీ సాధ్యం కాలేదు. కాని క్రీస్తు పూర్వం 700 ఏళ్ల క్రితం యెషయా 45లో ఒక గొప్ప మార్పు చెప్పబడింది. యెహోవా మహిమ బయలుపరచబడును, శరీరులందరూ ఏకముగా దానిని చూచెదరు. ఈ మాట అక్షరాలా ఎలా నెరవేరింది? అదృశ్యుడైన దేవుడు యేసుక్రీస్తుగా నరుల మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు. బేత్లెహేములోని ఆ పశువుల పాకలో మనుషులు దేవుని మహిమను సూటిగా చూడగలిగారు. దైవత్వం మానవత్వాన్ని ధరించుకోవడం, ఇన్కార్నేషన్ అంటే ఇదే. దేవుడు మనలా మారి తన మహిమను మనకు చూపించాడు. చివరగా 22వది నీతిగల రాజు. లోకంలో రాజులు మారుతుంటారు, రాజ్యాలు కూలుతుంటాయి, కాని పరిపూర్ణమైన న్యాయం ఎక్కడా దొరకదు. కాని సుమారు క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల క్రితం ఇర్మియా 23:5లో దేవుడొక గొప్ప వాగ్దానం చేశాడు. దావీదు వంశంలో ఒక నీతి చిగురు పుడుతుంది, ఆయన న్యాయంగా పరిపాలిస్తాడు అని. యేసుక్రీస్తు వచ్చింది అధికారం చెలాయించడానికి కాదు, నీతిని స్థాపించడానికి. నేడు మన హృదయాల్లో, రేపు సమస్త లోకంలో న్యాయంగా ఏలే ఏకైక రాజు, ఆ నీతి చిగురు ఆయనే. ఇవి యాదృచ్ఛికం కాదు. 1500 సంవత్సరాలుగా అనేక ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పిన ప్రతి మాట ఒకే పుట్టుకలో నెరవేరింది. అది యేసుక్రీస్తు జననం. ఇది కథ కాదు, ఇది దేవుని ముద్ర. 22 ప్రవచనాలు, ఎందరో ప్రవక్తలు, 100 సంవత్సరాల నిరీక్షణ, చివరకు ఒకే ఒక్క జననం. దీన్ని మీరు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు, కాని కళ్ల ముందు కనిపిస్తున్న ఇంతటి స్పష్టమైన క్రమాన్ని మీరు కాదనలేరు. దేవుని పురాతన వాగ్దానాలకు నిజమైన నెరవేర్పు యేసుక్రీస్తే. అందుకే ఆయన జననం మీ నుండి ఖచ్చితంగా ఒక స్పందనను కోరుతోంది. ఇప్పుడా ప్రశ్న మీ ముందే ఉంది.